ఫిబ్రవరి 22, 23 తేదీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇటీవల ఏ దేశం BOBP IGO అధ్యక్షతన బాధ్యతలు చేపట్టింది? ఆన్సర్ భారతదేశం. ఫిబ్రవరి 21, 2025న మాలేలో జరిగిన 13వ పాలక మండలి సమావేశంలో భారతదేశం అధికారికంగా బంగాళాఖాత అంతర్ ప్రభుత్వ సంస్థ BOBP IGO అధ్యక్ష పదవిని చేపట్టింది. ఈ సంస్థ బంగాళాఖాత ప్రాంతంలో ప్రాంతీయ సహకారం మరియు స్థిరమైన అభివృద్ధిని నొక్కి చెబుతుంది. భారతదేశం బంగ్లాదేశ్ నుండి నాయకత్వాన్ని తీసుకుంది. వన్డే క్రికెట్లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన ఆటగాడుగా ఎవరు నిలిచారు? ఆన్సర్ రోహిత్ శర్మ. వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 2025 ICC ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన భారత్ తొలి మ్యాచ్లో అతను ఈ మైలురాయిని సాధించాడు. భారత ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పదవి కాలాన్ని ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించింది? ఆన్సర్ 2 ఏళ్ళు. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు వి అనంత్ నాగేశ్వరన్ పదవీ కాలాన్ని మార్చి 31, 2027 వరకు భారత ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియమాన్ని ఆమోదించింది. ఇటీవల వన్ మ్యాన్ ఆఫీస్ చొరవను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ LIC. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఫిబ్రవరి 17, 2025న వన్ మ్యాన్ ఆఫీస్ ఆన్లైన్ సేవను ప్రారంభించింది. ఈ చొరవ LIC యొక్క సేల్స్ ఫోర్స్ను శక్తివంతం చేయడం మరియు పాలసీదారులకు నిరంతరాయంగా 24/7 డిజిటల్ సేవలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 పూసా కృషి విజ్ఞాన మేళా ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి 22, 2025న న్యూఢిల్లీలో జరిగే పూసా కృషి విజ్ఞాన మేళా PKVM 2025ను ప్రదర్శిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిబ్రవరి 22, 24 తేదీల వరకు అధునాతన వ్యవసాయం అభివృద్ధి చెందిన భారతదేశం అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ డెవలప్డ్ ఇండియా. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రేఖా గుప్తా. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా పదవీ ప్రమాణం చేపించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన మిస్సింగ్ తెగ ప్రధాన పండుగ ఏది? అలియై లిగాంగ్. అస్సాంలోని అతిపెద్ద స్వదేశీ సమాజంలో ఒకటైన మిస్సింగ్ తెగ ఇటీవల అలియై లిగాంగ్ పండుగను జరుపుకుంది. తప్పిపోయిన ప్రజలు తాని జాతీయ సమూహానికి చెందినవారు మరియు టిబెటో బర్మన్ భాష మాట్లాడతారు. వారు భారతదేశంలోని అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు మరియు చైనాలోని టిబెట్లో నివసిస్తున్నారు. ఇటీవల ఏ దేశం OPEC+లో చేరింది? బ్రెజిల్. ఇటీవల బ్రెజిల్ OPEC+ కూటమిలో చేరింది. ఇది ప్రపంచ మార్కెట్ స్థిరత్వం కోసం ముడి చమురు ఉత్పత్తి స్థాయిలను నిర్ణయించడానికి క్రమం తప్పకుండా సమావేశమయ్యే 22 చమురు ఎగుమతి దేశాలు కలిగి ఉంటుంది. ఇటీవల వ్యవసాయ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మృత్యుంజయ్ శ్రీకాంతన్. మృత్యుంజయ్ శ్రీకాంతన్ ఇటీవల వ్యవసాయ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. భారతదేశం మరియు నేపాల్ మధ్య సైన్స్ మరియు టెక్నాలజీ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏ 2 సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి? CSIR మరియు NSAT. భారతదేశం మరియు నేపాల్ మధ్య సైన్స్ మరియు టెక్నాలజీ సహకారాన్ని బలోపేతం చేయడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మరియు నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ NAST ఫిబ్రవరి 18, 2025న న్యూఢిల్లీలో CSIR నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025 సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ భూపేంద్ర యాదవ్. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ ఫిబ్రవరి 18, 2025న వేస్ట్ రీసైక్లింగ్ మరియు క్లైమేట్ చేంజ్ 2025 సదస్సును ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఫిబ్రవరి 18, 2025న న్యూఢిల్లీలోని మౌసమ్ భవన్లో ప్రారంభించబడింది.
భారత వాతావరణ శాఖ ఐఎండీ 150 సంవత్సరాల ప్రయాణిక గుర్తుగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎయిర్ సైన్సెస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ మ్యూజియంను ప్రారంభించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవల ఏ నదిపై ఇన్లాండ్ వాటర్వే టెర్మినల్ను ప్రారంభించారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర. ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి అస్సాంలోని జోగిఘోపాలో బ్రహ్మపుత్ర నదిపై ఒక ఇన్లాండ్ వాటర్ టెర్మినల్ను ప్రారంభించారు. గిరిజన వ్యాపారాలను సులభతరం చేయడానికి ట్రైఫెడ్ ఏ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది? ఆన్సర్ మీషో, ఐఎఫ్సిఏ మరియు ఎంజీఐఆర్ఐ. గిరిజన వ్యాపార నమూనాలను వ్యాపారం నుండి వినియోగదారులకు మార్చడానికి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మీషో, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యూలినరీ అసోసియేషన్ ఐఎఫ్సిఏ మరియు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఎంజీఐఆర్ఐలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.